రామాయణం మహాకావ్యం మాత్రమే కాదు, అది మనం ఎలా మెలగాలి అని చెప్పే ఒక గొప్ప వేదం. రాముని ఆరాధిస్తే ప్రత్యేకించి పిల్లలకి ఆరోగ్యం సమకూరుతుంది, దుష్టశక్తుల ప్రభావం నుండి రక్షణ లభిస్తుంది. రామకథ రమ్యమైన రామాయణం. వ్యాసకృతమైన ఈ కావ్యమంతా కూడా మనకి సూర్య ఆరాధనని బోధిస్తుంది. రాముడు సూర్యవంశస్థుడు. ఆయన సూర్యుని ఆదిత్య హృదయము ఉపదేశంగా అగస్త్యముని నుండి పొంది సూర్యోపాసన వలన రావణ సంహారం చేశారు. హనుమంతుడు సూర్యుని శిష్యుడు. ఈ విధంగా సూర్యోపాసన మహిమ రామాయణంలో అడుగడుగునా కనిపిస్తుంది. సూర్యోపాసనకి ఆదివారాన్ని ప్రధానంగా పేర్కొంటారు. నిజానికి రాముని కూడా ఆదివారం నాడు అర్చించడం ఉత్తమమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక్కసారి స్మరిస్తే చాలు విష్ణు సహస్రనామం చదివిన ఫలితం లభిస్తుంది. దీనివలన అన్ని రకాలైన ఆరోగ్య కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ధనుద్ధారి అయిన సూర్యవంశ సంజాతుడైన రాముడే మనకి రక్షకుడై నిత్యము మనకి రక్షణగా ఉంటారు. ఆదివారం నాడు శ్రీరామచంద్రుణ్ణి పూజించడం గొప్ప అనుకూల్యతలని ఇంట్లో పెంపొందిస్తుంది. సూర్యుని అనుగ్రహాన్ని కూడా మనము పొందినట్టు అవుతుంది. ఓంకార స్వరూపమైన పరంధాముడు శ్రీరాముడు కనుక ఆయన అనుగ్రహం ఉంటే సర్వము ఉన్నట్టే. ఇంట్లో కలతలు లేకుండా ఉండేందుకు శ్రీరామ పట్టాభిషేకం రూపాన్ని అర్చించడం శ్రేయోదాయకం. శ్రీరామ కటాక్ష సిద్ధిరస్తు.